ఈ మధ్య నేను పండుకోవడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సడన్గా ఆత్మలోకంలో ఒక దర్శనాన్ని చూశాను. ఈ దర్శనం ఏంటంటే, మరోసారి విజయవాడ పట్టణంలో మహా వరద రాబోతుందని ఆ దర్శనంలో పరిశుద్ధాత్మ చూపించాడు. ఈ వరదలో మరోసారి విజయవాడ పట్టణం పూర్తి స్థాయిలో కొట్టుకొని పోతుంది. చాలా ఇండ్లు మునిగిపోతాయి, బీభత్సంగా మారుతుందని ఆ దర్శనం చూశాను. అది చూడంగానే నా మనసు ఎంతో కలవరం చెందింది. ఎంతగానో బాధపడ్డాను, ప్రార్థన చేశాను. ప్రభువా ఏంటి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు, ఈ పట్టణం మీద సాతాను పగబట్టి ఉండాలని సెలవిచ్చాడు. నేను అడిగాను, ప్రభువా నాకు రుజువేంటి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వచనం చూపించాడు. ఆ వచనం ఏంటంటే, ప్రాణగ్రంథం 12వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు, కావున ఆ స్త్రీ ప్రవాహమును కొట్టుకొని పోవాలని ఆ సర్పం తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగకెను. సర్పం నోట్ల నుంచి నీళ్ళు నదీ ప్రవాహంగా వెళ్ళగకెను. సో తద్వారా భారీ స్థాయిలో వరద రావడం ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ చూపించే విషయం ఏంటంటే, ఇది రాబోయే రోజుల్లో మరోసారి విజయవాడ పట్టణం అంతా కొట్టుకుని పోయే అవకాశం ఉంది. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు ఆ పట్టణం ప్రజలకి, అలాగే ఆ రాష్ట్రాన్ని పాలించేటువంటి నాయకులకు, అధికారులకు ఇచ్చే హెచ్చరిక ఇది రాబోతుంది. కాబట్టి ముందస్తుగా చర్యలు తీసుకోండి. ఏమైనా చర్యలు చేయమని సెలవిస్తున్నాడు. ఫరోకు దేవుడు ఒక దర్శనం కల ఇస్తాడు. 7 సంవత్సరాల పాటు సమృద్ధి ఉంటుంది, ఆ తర్వాత 7 సంవత్సరాల పాటు కరువు ఉంటుందని ఆ భావాన్ని యోసేపు సెలవిస్తాడు. చేసిన తర్వాత దాని గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకోమని ఫరో యోసేపును నియమిస్తాడు. తద్వారా సంవత్సరం నుంచి వాళ్ళు నివారించబడ్డారు. ఈ మధ్య మనం చూసామండి, ఈ యొక్క వరద వల్ల పట్టణం అంతా కూడా ఎంతగా ఇబ్బంది పడిందో చూసాం. చాలా ఇళ్ళు కూలిపోయినాయి, సంపాదించినటువంటి డబ్బులు కూడా దాంట్లో కొట్టుకుని పోయాయి. చాలా వారాల పాటు వారంతా కూడా బాధపడ్డారు, ప్రార్థన చేశాము. కానీ మరోసారి ఇంతకంటే మించిన ఉపద్రవం రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవక్తకు దర్శన రూపం తెలియచేయచునగా ప్రార్థన చేయండి. ఈ విషయం ఎందుకు తెలియచేస్తానంటే, శ్రావ్య రోజుల్లో ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ వాళ్ళు దానికి తగినటువంటి చర్యలు తీసుకున్నట్లయితే జనాలు కాపాడబడతారు, దాని నుంచి తప్పించబడతారు. సో కాబట్టి దయచేసి చర్యలు చేపట్టండి. అలాగని చెప్పేసి భయపడవద్దు, ప్రార్థన చేయండి. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో దేవుడు వారిని తప్పిస్తాడు. కానీ ఇది జరగబోతుంది. జరగకుండా ఉన్నట్లు నష్ట నివారణ చేపట్టే విధంగా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ విషయం దేవుడు బయలుపరిచిన తర్వాత మనసు ఎంతో కలవరంగా ఉంది. ఆయన చేత ఈ విషయం తెలియచాలని మీ ముందుకు వచ్చాను. సో దయచేసి ప్రార్థనలు పెట్టండి. దేవుడు ఆ పట్టణాన్ని దర్శించి రక్షించును గాక. ఆమేన్.